వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో రోగి మృతి, బంధువుల ఆందోళన. మహిళా బిల్లు చారిత్రాత్మకం. తేజస్వి సూర్య మతి తప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యల మీద ప్రధానమైన డిమాండ్లని సూచిస్తూ ఏదైతే జేఏసీ తీసుకున్న కార్యాచరణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులందరం కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని మేము కోరటం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము తీసుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లన్నింటినీ త్వరలోనే పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. మా మేనత్త కుమారుడు చిక్కా నరేష్ అని 38 సంవత్సరాల వయసు గల ఒక అబ్బాయి నారాయణ కాలేజీలో చిన్న ఉద్యోగం చేసుకునే ఒక చిరుద్యోగి అండి. ఆయనది వచ్చేసి మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలపాల. ఊర్లో సొంత ఆస్తులు లేవు, ఏమీ లేవు. ఎటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చిన్న చిరుద్యోగి. గుండెలో చిన్న నొప్పి వస్తుందని హాస్పిటల్కి వస్తే నీకు వాల్వ్ లేదు, ఒక వాల్వ్ మూసుకుపోయింది, నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనేసి 8 లక్షల రూపాయల డబ్బులు గుంజుకొని ఆపరేషన్ సరిగా చేయకుండా ఇన్ఎక్స్పీరియన్స్, అనుభవం లేని డాక్టర్లు, ఎటువంటి వైద్య వృత్తికే పనికిరాని డాక్టర్ల చేత వైద్యం చేయించి ఆ అబ్బాయి ప్రాణానికి ఈరోజు నిన్న ప్రాణం పోయిందండి. డాక్టర్ల నిర్లక్ష్యమే, కామినేని హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి ప్రాణం అనేది పోయిందండి. అబ్బాయికి చిన్న పిల్లలండి, 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలే. ఎటువంటి ఆధారం లేనటువంటి కుటుంబము. తల్లి లేదు ఆ అబ్బాయికి, తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. అలాంటి చిన్న వ్యక్తిని 38 సంవత్సరాల ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళ నిర్లక్ష్యం చేత నిన్న ఆ అబ్బాయికి చనిపోవడం జరిగిందండి. ఇది పూర్తిగా వీళ్ళ వైద్యం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేసి మేము కామినేని హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి న్యాయం అనేది జరగాలి. అయితే పోలీసుల చేత బయటికి నెట్టిస్తున్నారు. నమస్కారం. ఈరోజు ఒక భారతీయ మహిళగా నాకు చాలా గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు. కానీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది మనకు ఈరోజు మహిళల పట్ల ఉండే వారి గౌరవం, నమ్మకం వల్ల మనకు 16th, 17th, 18th ఈరోజుతో మొదలై పార్లమెంట్లో 33% విమెన్ రిజర్వేషన్ బిల్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. అది నేను మాటలలో నా ఆనందాన్ని నేను తెలుపుకోలేకపోతున్నాను. మొన్ననే నేను నారీ శక్తి వందన సమ్మేళనంలో డెలిగేట్గా వెళ్ళాను. ఆ రోజు మోదీ గారు వారి స్పీచ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూర్చున్న మహిళలందరూ నన్ను ఆశీర్వదించండి, మీకు నేను ఎంతో చేయాలనుకుంటున్నానని చెప్పి వారు చెప్పారు. అండ్ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా సూపర్గా వర్క్ చేస్తున్నారు, రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం. మనకు 1993లో మనకందరికీ తెలిసిన విషయమే, గ్రామాలలో పంచాయతీరాజ్, జిల్లా పరిషత్లో 33% వచ్చింది. ఇప్పుడు గ్రామం నుంచి అది దేశం వరకు మహిళలు పాలసీలో మేకింగ్లో ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు చాలా సెన్సిటివ్ అండ్ ఇమోషనల్. ఒక ఇల్లు బాగా ఉండాలంటే మహిళ వల్లనే అవుతుంది. అండ్ ఇప్పుడు మన దేశం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే విమెన్స్ పార్టిసిపేషన్ చాలా ఉండాలని నా అభిప్రాయం. ఎప్పటి నుంచో మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక మహిళ వచ్చి కంటెస్ట్ చేయాలంటే ఆ టికెట్ రావటం, ఆ ప్రాసెస్ అంతా ఎంత కష్టం. ఇప్పుడు
ఇది ఉంటే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు, ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు బిల్లు పెట్టింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, అసలు మతి స్థితి లేని డిస్కషన్లు తెచ్చి పాకిస్తాన్ తోటి పోల్చుడు ఏందని అసలు అర్థం కాని మాటలు మాట్లాడుతున్నాను. తేజస్వి సూర్య ఖబర్దార్, ఇట్లాంటి పిచ్చివాగుడు వాగితే మేము ఊరుకోము, నీ సంగతి చెప్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మీకు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రధాని తెలంగాణ అగేన్స్ట్ మాట్లాడతాడు. అమరావతి డిస్కషన్లో బీజేపీ నాయకులు తెలంగాణ అగేన్స్ట్ మాట్లాడతారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ గమ్ము నుండి కేవలం ఓట్ల కోసము మంత్రులవనికి మెడలు ఉంచుకొని ఓట్లు అడుక్కుంటారు. కానీ తెలంగాణ అవమానం జరుగుతున్నప్పుడు వీరొక్కరు కూడా మాట్లాడతలేరు. వీరందరూ తక్షణమే రాజీనామా చేయాలి. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు మళ్ళా వచ్చి తెలంగాణ ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇట్లాంటి పిచ్చివాగుడు వాగితే మేము ఊరుకునేది లేదు. తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసేది మేమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఎప్పుడు నిల్చొని ఉంటుంది. దాన్ని అవమానిస్తే మేము ఊరుకోమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.